మేజర్ హైలైట్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి. రొటీన్ స్టోరీ ఏం లేదు కానీ బేసిక్ గా ఇది ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ కదా, సో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టు ఉంటుంది. బట్ కానీ ట్విస్ట్లు బాగున్నాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ మన టిల్లు టైమింగ్ క్రేజీ ఉంది, చాలా బాగుంది మూవీ. వర్కౌట్ అయింది, బాగా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్లస్ పాయింట్స్ యాక్టింగ్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్ అండ్ నెక్స్ట్ మ్యూజిక్. ఆసమ్ మూవీ బాగుంది. పార్ట్ 3 హింట్ ఏం లేదు, ఎండింగ్ ఇక్కడతో. ఎక్సలెంట్ అనమాట. హైలైట్ అసలు పాదానికి దీనికి వేరే కామెడీ అయితే అసలు బీభత్సంగా ఉంటది. ఈ మాట నువ్వు నిజంగానే నన్ను అడుగుతున్నావు అన్నట్టు ఉంటది సినిమా అయితే. అదే ఇంకా ఇప్పుడు అన్ని సినిమాలకి ఈ సినిమాకి అమ్మాయి టోటల్ డిఫరెంట్. దానికి దీనికి లింక్ లేని సినిమాలు తీస్తారు సో ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి. ఇది సీక్వెల్ అంటే ఒకదానికి లింక్ చేయడం అంటే ఇది సీక్వెల్ సినిమా. రొమాన్స్ కాదు అంటే కొన్ని గలీజ్ వర్డ్స్ ఉన్నాయి, అవి కామన్. ఇప్పుడు హైదరాబాద్ లో అయితే ఆ లాంగ్వేజ్ వెరీ కామన్. అసలు సెకండ్ పార్ట్ చాలా ఫస్ట్ పార్ట్ కి ఈక్వల్ కదా అదే దీనికి లింక్. ఇందులో కూడా 2 సాంగ్స్ వెరీ ఫెంటాస్టిక్ అసలు ఎక్సలెంట్. చూడొచ్చు, పిల్లలకు కొంచెం గలీజ్ పోతున్నాను. నువ్వు పేరు ఏమో కానీ నువ్వు 100% రాధికవి. అసలు మీరంతా అక్కడెక్కడో ఉంటారు. నిజం బ్రో, మామూలు లేదు. మనం టైమింగ్ రైమింగ్ అసలు సినిమా మొత్తం డ్రైనేజ్ పంచాయతీలన్నీ మనం ముందు పెట్టినట్టు ఎట్లుంటుందో అందులో పంచాయతీలు అన్ని ఉంటాయి బ్రో. రాధిక ఒకటి, లిల్లీ ఒకటి, వాళ్ళ కూడా డాన్ అంట, మళ్ళీ ఇందులో షానియన్ కూడా వస్తాడు బ్రో. మామూలు లేదు అసలు. ఇందులో రాధిక వస్తుంది బ్రో. ఫస్ట్ లో వచ్చిన రాధిక లెక్క అన్న అయితే అందం అన్నకైతే మామూలు ఫన్. అంటే జస్ట్ డైలాగ్స్, యాక్టింగ్ డైలాగ్స్ తో ఇంత నవ్వించవచ్చు అని. అంటే మ్యాడ్ సినిమా చూసిన తర్వాత ఇందులో నేనైతే ఆ సినిమా తర్వాత నేను అంతలా నవ్వుకోలేదు. ఈ సినిమా చూసి ఫుల్ గా నవ్వుకున్నా. సిద్ధు అన్న చాలా ఇచ్చి పడేసినావు అన్న, మామూలు లేదు సినిమా. అనుపమ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం బ్రో అనుపమని. అందులో అంటే నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100% రాధికవి. మీరంతా ఎక్కడో ఉంటారు. అక్కడ నుంచి సిద్ధు గాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, లప్పగాళ్ళు అని చూస్తూ ఉంటారు, అట్లా పట్టుకుంటారు కదా. ఇందులో రాధిక కూడా కనిపిస్తుంది బ్రో. బట్ మెయిన్ అయి వచ్చేసి సిద్ధు అన్న టైమింగ్ రైమింగ్ మామూలు లేదు. మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది. డాన్స్, కథ, కార్ఖానా అంత డిజిటల్ మామూలు లేదు. సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ బ్రో. నాకైతే బాగా నచ్చింది. హైలైట్స్ అంటే కాదు, ఓల్డ్ మూవీని కొంచెం రీమిక్స్ చేసి చేశారు. సేమ్ డైలాగ్స్ ఉన్నాయి, వేరియేషన్ ఏం లేదు. కామెడీ అయితే ఉంది. ప్రతి సెంటెన్స్ లో కామెడీ ఉంది. అండ్ రెఫరెన్సెస్ టు ఏంటి స్విగ్గీ అనుకోండి, ఒక ఓలా క్యాబ్ అనుకోండి, మనం లైఫ్ లో జరిగేవన్నీ చాలా బాగుంది. హిలేరియస్ ఉంది. ఎవ్రీ సెంటెన్స్ లో అసలు మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంది. అసలు హ్యూమర్ మన రెగ్యులర్ మల్కాజ్గిరి టైప్ ఉంటుంది కదా, అట్లా ఉంది. సాంగ్స్, మ్యూజిక్, అనుపమ ఇస్ లైక్ రియల్ సర్ప్రైజ్ ఎలిమెంట్. చూడొచ్చండి, అంతేం లేదు. ఐ థింక్ బెటర్ దాన్ మోస్ట్ మూవీస్. I don't know, but ప్రస్తుతం అయితే we should just watch this. 100% Tillu Square is definitely double the fun. Tillu బాగా నచ్చడా? Tillu 1 నచ్చిందా 2 బాగా నచ్చిందా నీకు? 2 నచ్చిందా? ఇంకా నచ్చే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫుల్ ఫన్ ఉందా? చిన్నపిల్లలు చూడొచ్చా? మొత్తం అందరూ నీ వయసు వాళ్ళంతా చూడొచ్చు సినిమాని. మరి నీ ఫ్రెండ్స్ చెప్తావా? డైలాగ్ కూడా చెప్పేదన్నా టిల్లు నీకు బాగా నచ్చింది ఒకటే. నన్ను నిజంగా నీ క్వశ్చన్ అడుగుతున్నావు రాధిక అని చెప్పు. నీకు టిల్లు 1 బాగా నచ్చిందా 2 బాగా నచ్చిందా? 2 బాగా నచ్చింది. ఎందుకు 2 బాగా నచ్చింది? దీంట్లో ఫైటింగ్స్ బాగున్నాయి. ఇంకా కామెడీ ఎలా ఉంది? హీరోయిన్ బాగుందా? ఓకే, సాంగ్స్ అది బాగున్నాయి. సాంగ్స్ ఓకే. చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు ఈ సినిమాని? ఎవరైనా చూడొచ్చు. ఏదైనా డైలాగ్ చెప్పు టిల్లు స్క్వేర్ నీకు బాగా నచ్చింది. హైలైట్స్ అంటే సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మూవీ కామెడీ అయితే థియేటర్ లో పడి నవ్వుతున్నారు అంతే, చాలా బాగుంది. టిల్లు స్క్వేరే బాగుంది యాక్చువల్లీ. అంటే చాలా రిఫరెన్సెస్ ఫస్ట్ మూవీ నుంచి. ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. నచ్చిందండి. చిన్నపిల్లలు చూడలేదు, ఎక్కువ ఏం లేదు కానీ కొంచెం
అది మూవీ చూడండి అన్న, నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బాగుండదు. చాలా బాగుంది. చూడొచ్చు. చిన్న పిల్లలు ఆ కిస్సింగ్ సీన్స్ అవాయిడ్ చేస్తే దెన్ ఇట్స్ ఓకే. ఫుల్ ఆఫ్ జోక్స్, ఫుల్ ఆఫ్ హ్యూమర్. గుడ్. I don't think they will plan. This is there. Hero and the comedian. ఎంత డైలాగ్ టు డైలాగ్ మీకు చెప్పాలంటే మాకు డైలాగ్ గుర్తుకున్నాడు. అన్ని డైలాగ్ ఫుల్ కామెడీ. అసలు మనకి ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకొంచెం టిల్లు క్యూబ్ కూడా వస్తే బాగుంటాయి కదా అన్న ఫీలింగ్ లోనే ఉంటుంది మూవీ మొత్తం కూడా. సూపర్ ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కొంతమంది అనుకోవచ్చు అనుపమ అలా ఉంటుంది, అదేం లేదండి. అదంతా మూవీలో పార్ట్. ఇట్స్ సూపర్ హ్యాపీ. యూత్ కాదు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు మూవీ. అంతా సూపర్ గా ఉందండి మూవీ. సో పర్ఫెక్ట్ ఎంజాయ్ చేస్తారు. పెద్ద హీరో మూవీ చాలా చూసాం మేము అన్ని కూడా, కానీ ఈ మూవీలో పెట్టినంత ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్ ఇంకే మూవీకి మాకు దొరకలేదండి. సూపర్ అండ్ సూపర్. ఎవరు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా మూవీ మొత్తం తనే ఉన్నాడు, సిద్ధునే. చాలా బాగుంది, ఫుల్ కామెడీ. అంటే 1 రిఫరెన్సెస్ బాగా వాడారు. సో 1 చూసి వస్తే మనకి ఇది కనెక్ట్ చేసుకోగలం. కామెడీనే అంటే డైలాగ్స్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే మనకి కొంచెం అటెంటివ్ గా వింటూ ఉండాలి. కొన్ని సీన్స్ ఓకే, మిగతా అంతా కామెడీ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు 2 hours. లేదు, కంటిన్యూషన్ అయితే ఉందని ఏం చెప్పాలా ప్రస్తుతానికి. అక్కడతో ఎండ్ చేసేసారు. ఓకే, థ్యాంక్ యూ. హీరోనా హీరోయినా? సాంగ్స్ ఇల్లు 1 నచ్చిందా, ఇల్లు 2 బాగా నచ్చిందా? 2 బాగా నచ్చిందా? దీనికి ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేసారా మళ్ళీ? చిన్నపిల్లలతో చూడొచ్చా సినిమా అంతా? అందరూ చూడొచ్చా? బాగుంది. బాగుందా? ఇల్లు 1 బాగా నచ్చిందా, 2 బాగా నచ్చిందా? ఇల్లు 2 బాగా. ఎందుకు? చాలా బాగుంది. చాలా బాగుందా? కామెడీ బాగా నచ్చిందా? ఫైట్స్, సాంగ్స్ నీకేమైనా బాగా నచ్చింది సినిమా? ఫైటింగ్. సో రాధిక ఫస్ట్ రాధిక కనబడిందా టిల్లు 2లోనే? ఫస్ట్ రాధిక కనబడిందా టిల్లు కనబడిందా? కామెడీ ఎలా ఉంది సినిమాలో? చాలా బాగుంది. చాలా బాగుందా? చిన్నపిల్లలతో చూడొద్దా సినిమా అందరూ? ఏంది? చిన్నపిల్లలు అందరూ చూడొద్దా సినిమాని? చూడొచ్చు. జిల్లా పిల్లే కదా ఇప్పుడు. ఏదో డైలాగ్ చెప్పండి, టిల్లు స్కేల్ అని బాగా నచ్చింది ఏదన్నా. టిల్లు గాని టిల్లు నాకేం తెలియదు. ఒక్క డైలాగ్ రాదా? అది చెప్పు. అటుండది మనతో. సినిమా డీజే ఫస్ట్ పార్ట్ చూసాము, ఇప్పటికీ టీవీలో రన్ అవుతూనే ఉంది, ఇంకా ఎంజాయ్ చేస్తానే ఉన్నారు. ఆ డైలాగ్ డెలివరీ పిల్లలకి ఇప్పటికీ మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అది పార్ట్ 2 ఎలా ఉందంటే ఐస్ ఒక 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నమాట. సో చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా అనుపమ అయితే మాత్రం కుర్రోళ్ళ గుండెల్లో పెద్ద గుణపం దింపింది. రాధికా క్యారెక్టర్ గా నక్క అన్నమాట చెప్పాలంటే. సో డైలాగ్ డెలివరీ కానీ, సో ఫోటోగ్రఫీ కానీ, అసలు ఆ డైలాగ్స్ రాసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంటే క్యారెక్టర్ ఒక మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అసలు ఆ డైలాగ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో నాకు బాగా అంటే మీరు అందరూ నీరసంగా ఉన్నారు, నేను చెప్పలేకపోతున్నాను. కొంచెం హుషారు ఉంటే నాకు కొంచెం హుషారు వస్తుంది. సో బాగా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పెళ్లి కాకముందే ఎవరో కూడా తల్లి తండ్రి అవ్వద్దని చూపించాడు అనమాట. సో పెళ్ళి అయ్యాక ఆ పెళ్లి కాకముందు ప్రెగ్నెన్సీ వస్తే ఎంతమంది ఎంత స్ట్రగుల్స్ పడతారు పెళ్లిళ్ళు కాకముందు అని సెకండ్ హాఫ్ అంతా చూపించాడు. సో ఇదేమో చెడ్డగా మాట్లాడేది కాదు, ఉన్నదే చెప్తున్నా, ఇప్పుడు జరిగేదే చెప్తున్నా. సో ఆ మెసేజ్ మాత్రం బాగా నచ్చింది. సో ఫస్ట్ లో మనకి ఫస్ట్ పార్ట్ అంతా కూడా డీజే టిల్లు చూసినట్టు అనిపించింది. హీరోయిన్ ఒక్కటే మారినట్టు ఉంది, కానీ ఇంకా పార్ట్ అంటే సెకండ్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఒక మాఫియా మా చేజింగ్లు అని అవన్నీ ఇవన్నీ కొంచెం కొత్తగా చూపించాడు. కానీ అనుపమ క్యారెక్టర్ అయితే మాత్రం ఇప్పటిదాకా తనకు ఒక సరైన హిట్ లేదు చెప్పాలంటే. తనకు ఒక మంచి ఫేమ్ ఉంది, కానీ అంటే ఒక మంచి సినిమా చేశాను అన్నది ఏం లేదు. కానీ డీజే టిల్లు 2 అయితే మాత్రం ఒక మైల్ డ్రైవ్ అని చెప్పాలి. సో ఈ సినిమాకి వంక పెట్టడం లేదండి, ఒకటే ముక్కలో చెప్పాలంటే ఒక బ్రహ్మాండమైన సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా. దీనికి పార్ట్ 3, 4 వచ్చినా దీనికి స్టోరీ అవసరం లేదు చెప్పాలంటే. ఫస్ట్ అలా రన్ అయిపోతూ ఉంటుంది. మనోడు చేసే యాక్టింగ్ న్యాచురల్ గా ఉంటుంది, డైలాగ్ డెలివరీ కొంచెం కామెడీగా ఉంటుంది కాబట్టి సో బాగుంది. సమయానికి సమయం అయింది కాబట్టి ఓకే, బాగుంది సినిమా, మీరు కూడా తొందరగా చూసేయండి. ఓకే, బాయ్. సాంగ్స్ అన్ని బాగున్నాయి, బట్ కొంచెం సేమ్ ఓల్డ్ రిపీట్ చేసేసరికి కొంచెం మధ్యలో డల్ అనిపించింది. బట్ ఓవరాల్ గా కామెడీ వైజ్ ఎంజాయ్ చేశారు. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 or 10? 4. కామెడీ టైమింగ్ సూపర్ యాజ్ యూజువల్. సిద్ధు కామెడీ టైమింగ్ ఇస్ వెరీ సూపర్. ఎంజాయ్ చేశారు.
అంటే అనుపమ రోల్ ఎలా ఉంది? అనుపమ రోల్ బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్, చాలా బాగుంది. రాధిక ఎంట్రీయే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఆమె ఎంట్రీ అది కొంచెం నచ్చలేదు. రాధిక ఎంట్రీయే కొంచెం అక్కడి నుంచి కొంచెం నచ్చలేదు. బట్ మిగతా అంతా బాగుంది. టిల్లు 3 ఓల్డ్ రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటది. కొత్త టైమింగ్, కొత్త స్టోరీ, కొత్తగా ఉంటే బాగుంటది. సేమ్ ఓల్డ్ రిపీట్ చేసేసరికి కొంచెం అది మిస్ అనిపించింది. బట్ టిల్లు 3 కూడా బాగుంటది, కానీ సేమ్ కాకుండా ఉండాలి. కొంచెం ఇబ్బందే బట్ ఓకే, ఇవాళ రేపు అది నార్మల్ అయిపోతుంది. సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కొంచెం డల్ ఉంది. క్లైమాక్స్ కొంచెం కామెడీ టైమింగ్ మాత్రం ఎంజాయ్ చేయగలుగుతాము. మూవీ డైలాగ్స్ అయితే మంచిగా పూర్తిగా డైలాగ్స్ నచ్చినాయి. అండ్ మన సిద్ధు ఉన్న యాటిట్యూడ్ నచ్చింది. అండ్ అనుపమ గారి క్యారెక్టర్ మంచిగా ఉంది, మంచిగా చేసింది. సో డైలాగ్స్ ఈజ్ పర్ఫెక్ట్, మంచిగా ఉన్నాయి. డైలాగ్ డెలివరీ కానీ మంచిగా ఉన్నది. సో సిద్ధు జొన్నలగడ్డ అన్న సపోర్ట్ చేయండి. అండ్ మంచిగా ఉంటాయి మూవీ. మన డైలాగ్స్ అంటే ఉన్నాయిగా, ఇప్పుడు ఇందాక చెప్పిన చూసిరు. చెప్పు రాధిక ఏం కావాలని, చెప్పు రాధిక ఏం కావాలని నీకు, నేను నీకు ఎలా సాయపడతా రాధిక, ఈసారి నా కొంప ఇట్లా ముంచబోతున్నా రాధిక, చెప్పు. నీ పేరు లిల్లీ ఏమో గానీ మనిషి అయితే 100% రాధిక విని. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచుంది. మీ అందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఆ కాలేజీ ఉండదు, ఆడ గుట్ట మీద ఉంటది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికల నుంచి పైకాలు వేసేసుకొని చూస్తుంటా. టిల్లు లాంటి లపాకాలు ఉన్నారా, మళ్ళీ ఓనాలని చేద్దామా అని. చాలా పెద్ద కాలేదంట మీది. నేను పోయినసారి కలిసిన మీ సూపర్ సీనియర్ రాధిక చాలా బాగా ఎంజాయ్ చేసేది, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాను. టిల్లు గడు ఉన్న రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. అందులో కూడా చచ్చిపోతారు సాకనాక్తా. చెప్పు రాధిక ఏం కావాలి అని ఇంకోటి ఉంటాయి. ఐ హావ్ వన్ సజెస్ట్ ఫర్ యూ. పోయి కార్లీ బిఎస్సీ అని చేసుకొని రిలాక్స్ గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ప్రెస్ ఫుడ్ వాటర్ మిల్క్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్ గాను మీరు చేసేది లంగా పని కాంట్రాక్ట్ లీవ్ పర్సన్ లెక్క పొగలు కలిసి ప్లీజ్ నాకు అలవాటు శవల్ పద్ధతుడు. నేను రోజు చేసే పని అదే. ప్లీజ్ చాలా మంది అంటున్నారు టిల్లు 3 కూడా ఉండాలి, అన్నా ఉండాలి. రాధిక లిల్లీ కలిపి మళ్ళీ టిల్లులోనే పెద్ద బొక్క పెడతారు. సో మంచిగా నాకు టిల్లు అంటే చాలా ఇష్టం. అన్నాని కలవాలనే ఉంది ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే టిల్లు పై ఎటువంటి యాటిట్యూడ్ లేని పర్సన్, మంచిగా ఉంటాడు పాపం. సో మంచి సినిమా అయితే మంచిగా ఉంది. నాకేం చెప్తున్నా 100% చేస్తాను, 100 చేస్తాను అన్న. 2 మంచిగా ఉన్నాడు అన్న. అంటే 1 కొంచెం యాడ్ చేసిండు, గుర్తు చేసిండు అనమాట. సో 1% అన్న ఉండాలి, అన్ని ఉండాలి. అన్ని ఉంటేనే కదా, అన్ని ఉంటేనే మంచిగా ఉంటది. అవును చూసారు, అందరూ చూసారు, చూడాలి. ఎందుకంటే మరి మీరు అనుకున్నంత దారుణంగా ఏం లేదు కదా. సో మూవీ ఎందాక 10 రకాలుగా ఉండాలి, 10 రకంలో కరెక్ట్ ఉన్నాయి. సో మంచిగా చేసిన టిల్లుపై అన్న 1 వల్ల చెప్పండి 100% చెప్తున్నా. సూపర్ హిట్ అన్న, సూపర్ గా ఉంది మూవీ. అండ్ ప్లీజ్ వాచ్ డిజిటల్ 2 అందరూ చూడండి. సో టిల్లు పైన సపోర్ట్ చేయండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని